హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే వంకాయ పచ్చి పులుసు రెసిపీ చూపిస్తాను చూడండి. కావలసిన పదార్థాలు: వంకాయలు, కట్ చేసిన ఉల్లిగడ్డలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు రెడీ చేసి పెట్టుకోండి. ఇంకా కావాల్సిన పదార్థాలు: బెల్లం పొడి, అలాగే కొద్దిగా చింతపండు, కొంచెం ఎక్కువ తీసుకోండి, పులుసు కాబట్టి పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే వంకాయలకి ఆయిల్ పట్టించి బాగా పొయ్యి మీద ఫ్రై చేసుకోండి. నా దగ్గర పొయ్యి లేదు కాబట్టి నేను గ్యాస్ మీదనే చేసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే నల్లగా వచ్చిన చెక్కుని తీసేసి ఒక బౌల్ తీసుకొని బౌల్లో వంకాయలను వేసి చల్లారిన తర్వాత అందులో కట్ చేసిన ఉల్లిగడ్డలు, అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ముందుగా నేను ఇందాక చూపించినట్లు పసుపు, ఉప్పు, కొద్దిగా ఇందాక నేను 1 అవర్ ముందు నానబెట్టానని చెప్పాను కదండి చింతపండు గుజ్జుని, అది కూడా వేసి ఫస్ట్ ఇప్పుడైతే పసుపు, అల్లం ముక్కలు వేసాం కదండి, ఇవి బాగా కలపండి చేత్తోనే, గరిటెతో వద్దండి. గరిటెతో కలిపితే అంత బాగా టేస్ట్ దాంట్లోకి రాదు, మనం చేత్తో కలిపితే బాగుంటుందండి. ఇప్పుడైతే ముందుగా మనం నానబెట్టిన చింతపండును కూడా వేసేద్దాము. ఇందులో చింతపండును కూడా వేసి దానిలో కలిపి అందులోనే కొంచెము బెల్లం వేసి చూడండి, వీడియోలో చూపించినట్టు చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత దీనికి తాలింపు వేసుకుందాము. తాలింపుకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, అలాగే ఒట్టిమిరపకాయలు రెడీ చేసి పెట్టుకోండి, పచ్చిశనగపప్పు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసి పచ్చిశనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు వేసి అవి కూడా బాగా వేడైన తర్వాత తాలింపు వేసేసుకోవడమే అండి. చూడండి, వీడియోలో చూపించినట్టు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే వంకాయ పచ్చి పులుసు రెడీ అయింది. ఎవరికైతే వంకాయ వల్ల అలర్జీ ఉందో వాళ్ళు ట్రై చేయకపోవడమే మేలండి. కానీ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఒకవేళ మీకు నచ్చితే చేసుకొని రెసిపీ నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.